శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మనకి గత జన్మలు అంటా ఉంటారు. అవును. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఎవరో ఒకళ్ళు పుట్టారు, పూర్వజన్మ గుర్తొచ్చిందని మాట్లాడటం, ఇట్లాంటి వీడియోలు చూసాం. రీసెంట్గా కూడా ఒకటి వైరల్ అయిందండి. ఎగ్జాక్ట్ యుఎస్లో. ఏంటి నిజమేనా అది? 100% నిజం. 1 మ్యాన్ కమిషన్ వేశారు. గాంధీ మహాత్ముడు వేశాడు. జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు శాంతిశ్రీ అని ఒక అమ్మాయి చనిపోయి మళ్ళీ పుట్టింది. పుట్టినప్పుడు మా తాతయ్య వీళ్ళు, మా అమ్మమ్మ వీళ్ళు, మా నాన్న వీళ్ళు, మా ఊరిది అంటే తీసుకెళ్లారు. ఓకే, జవహర్లాల్ గవర్నమెంట్లో ఉన్నది, రికార్డులో ఉన్నది చెప్తున్నాను నేను. తీసుకువెళ్ళి మొత్తం అంతా వీళ్ళ తాత మామ అని అన్ని చూపించి పేర్లతో సహా చెప్తే గాంధీ మహాత్ముల వారు 1 మ్యాన్ కమిషన్ వేశారు. అంత అద్భుతంగా చెప్పిందని. పునర్జన్మలు అనేటటువంటివి ఆనాటి నుంచి ఉన్నాయి. ఇకపోతే రీసెంట్గా యుఎస్లో చెందినటువంటి ఆమె పేరు బ్రెయిన్లీ లాఫ్టీ అని ఒక ఆవిడ, 33 సంవత్సరాల ఆవిడకి ఒక నరాల వీక్నెస్, నో పల్స్ పనిచేయట్లేదు, హార్ట్ ఫెయిల్యూర్ అయింది, అన్ని ఫెయిల్యూర్ అయితే చనిపోయింది. చనిపోతే 8 మినిట్స్ తర్వాత మళ్ళీ లేచింది. డాక్టర్స్ కూడా స్టన్ అయిపోయారు. స్టన్ అయిపోయి ఆమె చెప్పినది ఎగ్జాక్ట్గా చెప్పారండి. ఇంతవరకు ఏ మత ప్రవక్త చెప్పలేదు. వీళ్ళంతా ఎవరెవరు చాలామంది ఏం చెప్తున్నారంటే చచ్చిపోయేటప్పుడు 1000 తేళ్ళు కుట్టినట్టు నొప్పి ఉంటుందని అబద్ధాలు చెప్తున్నారు. గరుడ పురాణం చెప్పిందని, అది అబద్ధం. శ్రీకృష్ణ పరమాత్మ క్లియర్గా చెప్పాడు భగవద్గీతలో. ఎలా అంటే శరీరము శిథిలమైపోయినప్పుడు ఆర్గన్స్ అన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ 50 సంవత్సరాలు దాటితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేస్తుంది. ఒక్కొక్క ఆర్గన్ కిడ్నీ పనిచేయదు, లివర్ పనిచేయదు, అన్ని 60 సంవత్సరాలు క్లోజు. పళ్ళు జుట్టును ఆపుకోమనండి. ఏ మొనగాడినైనా 33 ఏళ్ల తర్వాత 30 తెలుపు వచ్చేస్తుంది. అంటే ఇవన్నీ సిగ్నల్స్. ఆర్గన్స్ బలంగా ఉన్నవి డిసింటిగ్రేట్ అయిపోయి తగ్గిపోతాయి, చచ్చిపోవాలా. బాడీ షర్ట్ మార్చినట్టుగా కొత్త షర్ట్ ఏ విధంగా అయితే వేస్తామో, పాత షర్ట్ చిరిగిపోయిన షర్టు వేస్తామో బాడీని అంతే చేస్తాం. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అన్నది అద్భుతంగా చెప్పింది ఆమె. ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్ అంది. న్యాచురల్ ప్రాసెస్ విత్ నో పెయిన్ లేదు. నిన్న అనేటటువంటి రోజులో మనం ఎంత కంఫర్టబుల్గా మనం బయటకు వెళ్ళాము, మన పనులు చేసుకున్నాము, తిన్నాము, ఉన్నాము, ప్రొద్దున్నే లేచి ఎక్స్క్రీషన్ చేసాము, న్యాచురల్ కాల్స్కి అటెండ్ అయ్యాము. ఎంత న్యాచురల్ ఇది, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అలా చేసుకుంటూ ఈ రోజు గురించి అలా ఎలాగొస్తూ రోజు గడుస్తుందో అలాగే ఈ మరణం కూడా చనిపోయిన తర్వాత దెర్ ఇస్ నో గ్యాప్, మళ్ళీ అంత నార్మల్గా జరిగింది అని చెప్పింది. అండ్ ఈ చనిపోయిన ఆత్మ అసలు హిందూ ధర్మం ప్రకారము మిగతా వాళ్ళంతా కూడా చెప్పేది అంతా కూడా చాలామంది ఈ మధ్య కేసెస్ వింటున్నాం, అవన్నీ నిజాలే. ఎలా అంటే మనిషి చచ్చిపోయిన తర్వాత బాడీ, మనకి 5 ప్రాణాలు ఉంటాయండి. పంచభూతాలు అందరికీ తెలిసిందే, ఈధర్ ఆకాశంతో సహా. ఇందులో ఉన్నటువంటి సబ్ ఆటమిక్ పార్టికల్స్తో మనకు బాడీ తయారైంది. మట్టితో అలా అగ్ని, తేజస్సు ఇవన్నీ ఈ కంపోజ్ అయింది. ఇది కంపోజ్ అయిన తర్వాత పంచప్రాణాలు ఉంటాయి కదా, 6వ ప్రాణం కూడా ఉంటుంది. అదే గరికపాటి నరసింహారావు గారు ఉపన్యాసాలు చూసినప్పుడు గురువుగారు చెప్తారు, ఈ శవాన్ని తీసుకెళ్లేటప్పుడు అమ్మా అమ్మ అని పిలండి, నాన్న నాన్న అని పిలండి అని హిందూ ధర్మం చెప్తుంది. ఆ హిందూ ధర్మం ఒక్కటే అని చెప్తారు ఆయన. ఎందువలనంటే మళ్ళీ ఈ 5 ప్రాణాలు పోయిన తర్వాత 6వ ప్రాణంకి అన్ని తెలుస్తూ ఉంటాయి. మనం ఏడుస్తున్నవి అన్ని వింటా ఉంటది. మనకి దింపుడు కళ్యాణం. తర్వాత గోళ్ళు కూడా పెరుగుతాయి, జుట్టు కూడా పెరుగుతుంది మమ్మీస్ లో మనం చూస్తే. అంటే డెత్, కంప్లీట్ డెత్ ఉండదు. సో మెటీరియల్ కదా. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అరిచినప్పుడు, అప్పుడు దింపినప్పుడు 6వ ప్రాణము ఎందుకు కాలుస్తాము, ఎందుకు పూడుస్తాము అంటే అది చేయకపోతే 6వ ప్రాణం అందులోనే ఉండిపోతుంది. బాడీ డీకంపోజ్ అవ్వాలి. డీకంపోజ్ అయినప్పుడు మాత్రమే 6వ ప్రాణం గాల్లోకి వెళ్తుంది, బయటకు వెళ్తుంది. అంతవరకు సేమ్ నార్మల్. ఇక్కడ ఇప్పుడు తాటి పాతర అంటాం, తాటి తేగలవన్నీ మనం కోసేసి భూమిలో కుండలో పెట్టేసి మేము తణుకులో మా పొలంలో ఇలా వేసేసి మంట పెడతాం. అడుగున పైన మంట పెడితే అడుగున మగ్గుతాయి అవి. ఆ విధంగా ఈ డెడ్ బాడీని కూడా మనము బరీ చేసినప్పుడు ఆ మట్టిలో ఉన్నటువంటి వేడి వల్ల డీకంపోజ్ అయ్యి 6వ ప్రాణం బయటకు పోద్ది. సో ప్రాసెస్ ఇస్ సేమ్ అనమాట. ఆబ్జెక్ట్ ఇస్ సేమ్, 6వ ప్రాణం వెళ్ళిపోవాలి. ఈ 5 రోజులు కూడా మనకి, ఈ 11 రోజులు కూడా ఏం జరుగుతుంది, ఈ ట్రావెలింగ్ చేస్తుంది. వైతరణి నది అని చెప్పారు. 100% వైతరణి నది ఉంది.
మనము దాని ఒరిజినల్ ఉంటేనే కదా జిరాక్స్. అందుకని మనం గిరిజాదేవి అని ఒరిస్సాలో గిరిజాదేవి శక్తిపీఠం దగ్గర వైతరణి నది ఉంటుంది. అది గరుడ పురాణంలో చెప్పబడినటువంటి వైతరణి నది కూడా దానికి రెప్లికా అనమాట. ఈమె కూడా అదే చెప్పింది. ఏమని చెప్పింది? ఏమండి యముడంటే ఎలా ఉన్నాడు? బాగా ఎవరన్నా మనుషులు కనపడ్డారా? కఠినంగా ఉన్నారా? అంటే ఆమె ఏమంది, నాకు ఐఎమ్ యాజ్ నార్మల్ యాజ్ ఐ వాజ్ బిఫోర్. అన్నీ నాకు వినబడుతున్నాయి. ఇప్పుడు నాకు డౌట్ వచ్చేది. నేను కూడా కళ్ళు పోతాయి కదా ఆర్గన్స్, ఎలా కనబడుతుంది దీనికి? చుట్టాల దగ్గరికి వస్తారు, చచ్చిపోయిన వాళ్ళకి పిల్లల్ని చూస్తుంది అంటున్నారు. తర్వాత సౌండ్లు, చెవులు ఇవన్నీ ఉండవు కదా ఇవన్నీ అని. ఆత్మకు అవన్నీ ఉండవంట. ఆత్మ సర్వసాక్షి అన్నారు, పరమాత్మ సర్వసాక్షి అన్నారు. అంటే కృష్ణుడు పరమాత్మ అంతా గమనిస్తూ ఉంటాడు, అంతా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి సర్వసాక్షిత్వ లక్షణాలతో ఈ అన్ని అవయవాలు ఇవన్నీ లిమిటెడ్గా పెట్టాడు. ఎలా అంటే మనం కళ్ళతో కొంత దూరం వరకే మనం చూడగలుగుతాం, చెవులతో పక్క రూమ్ల వరకే వినగలుగుతాం, అంతకుముందు రూముల్లో వినలేం అంత దూరం. సో లిమిటెడ్ ఎనర్జీస్ పెట్టాడు. ఈ లిమిటెడ్ ఎనర్జీస్ విత్డ్రా అయినంత మాత్రాన టోటల్ ఎనర్జీస్ అన్నీ ఆత్మలో ఉంటాయి. సో అది చూస్తుంది. ఈ 11 రోజులు కూడా అది ఇంటికి వస్తుంది. అందువల్లనే ఈ ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు ట్యూనింగ్ ఫార్క్ తీసుకుంటామండి, దాన్ని మనం ఇలా కొడతాం, ఎంత వైబ్రేషన్ కావాలితే అంత. 250 హెర్ట్జ్ రప్పించవచ్చు, 320 రప్పించవచ్చు, 750 రప్పించవచ్చు. ఆ విధంగా ఏ ఫ్రీక్వెన్సీ అయితే కుక్కలకిను అల్ట్రాసోనిక్ సౌండ్స్, ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అనేవి, ఎలా ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అనేవి ఎలాగైతే ఉన్నాయో అలా కుక్కలు, పిల్లులకి ఈ ఆత్మలు కనబడతాయి. కాబట్టి చనిపోయినప్పుడు దూరం నుంచి ఆ కుక్కలు అని అరుస్తూ ఉంటాయి చనిపోయినప్పుడు. ఆ లోపలికి ఈ ఆత్మ, ఈమె చెప్పినది అనుభవం ఏం చెప్తుంది, నేను నా వాళ్ళందరినీ నేను చూశాను. అమెరికన్ ఆమె, హైలీ ఎడ్యుకేటెడ్. ఏడుస్తూ ఉన్నారంతా. తర్వాత నేను యాజ్ యూజువల్గా ఉన్నాను, నాకు ఏ పెయిను లేదు, ఇప్పుడు ఎలా ఉన్నానో అలా ఉన్నాను. కృష్ణుడు చెప్పింది సరిపోయింది. భగవద్గీత ఏమని చెప్పాడు, ఈ శరీరానికే తప్ప ఈ యొక్క బాధలు, నొప్పి, పెయిన్ ఆత్మకి ఏది ఉండదు. శంకరాచార్యుల వరకు కూడా అదే చెప్పారు. వన్స్ మనం క్యాన్సర్తో బాధపడుతున్నాం, ఆ శరీరానికి ఉంటుంది ఆ బాధ, బట్ ఆత్మ బయటకు వచ్చేసిన తర్వాత దానికి ఏ బాధ ఉండదు. జనరల్గా వాళ్ళు ఆత్మను బిలీవ్ చేయరు కదండి. అవును, బిలీవ్ చేయరు. కానీ ఆమెకు జరిగిన అనుభవం కాబట్టి ఆమె క్లియర్గా, ఆమె ఎవరో నమ్మాలని కాదు, ఆమె అనుభవాలు షేర్ చేసుకుంది. కరెక్ట్. అది వైరల్ అయింది, బాగా వైరల్ అయింది. ఆమె వచ్చి చక్కగా ఈ యొక్క బయటికి నేను వచ్చాను, నార్మల్గా ఉంది, అండ్ ఈ తర్వాత అంతా విన్నాను నేను. మళ్ళీ 8 మినిట్స్ తర్వాత నా హార్ట్ ఫంక్షనింగ్ అదంతా ఉంది, ఏదో శక్తి ఆత్మ లోనకి వస్తుంది అని. అమెరికాలో ప్రాక్టికల్స్ చేశారండి డాక్టర్స్ కూడా. ఏం చేశారంటే ఒక పెట్టి ఆ పెట్టెలో ఒక బాడీని పెట్టి వాళ్ళు ఆత్మ పగిలినప్పుడు మనకి ఒక అబ్జర్వేషన్ చేశారు, ఒకటి పగలడము, బయటకు పోతుంది అన్నది. ఈధర్ లాంటిదే ఆత్మ. సో ఇలా మనకి మరణించిన తర్వాత మామూలు హిందూ ధర్మశాస్త్రం ప్రకారము ఎవరైతే పాప పుణ్యాలు చేశారో దానికి బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ పైన వేస్తాడు. సో వీళ్ళని 11 రోజులు కూడా ఆ వైతరిణి నదిలో ఎవరైతే పాపాత్మలు ఉన్నారో ఎన్ఫోర్స్మెంట్ యమ పాశం పట్టుకొని దాన్ని వైతరిణి నదిలో, చీముని నెత్తురు ఉన్నటువంటి వైతరిణి నదిలో తీసుకెళ్తుందని చెప్పింది హిందూ ధర్మం, గరుడ పురాణం. తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పాపపుణ్యాల లెక్కలు అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఆత్మ అనేటటువంటిది, ఈ శ్రాద్ధ కర్మలు 11 రోజులు ఎందుకు చేస్తారంటే, ఇప్పుడు మనకున్నటువంటి టైం స్కేల్ డిఫరెంట్, వాళ్ళకి పితృలోకంలో ఉన్న టైం స్కేల్ డిఫరెంట్. మనకి 365 రోజులు ఈజ్ ఈక్వల్ టు 1 డే వాళ్ళకి పితృలోకంలో, దేవలోకంలో. అందువలన మనకి ఈ కలియుగము, సత్యయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము ఇవన్నీ కలిపేసి ఒక సైకిల్ అయితే, అలాంటి 4000 సైకిల్స్ బ్రహ్మదేవుడికి ఒక పగలన్నమాట. అలా కొన్ని లెక్కలు ఉన్నాయి. సో ఆ లెక్కల రీత్యా ఏంటంటే మనకి 11 రోజులు కూడా యముడి దగ్గరికి తీసుకెళ్ళేటటువంటి అది సమాధానం, వీఆర్ ఆన్సరబుల్ కదా, వీఆర్ లయబుల్, ప్రతిదానికి ఆన్సర్ చెప్పుకోవాలి, అకౌంటబిలిటీ ఉంటుంది. అది చెప్పుకోవడానికి దేవుడి దగ్గరికి తీసుకెళ్లే ఈ ప్రయాణంలో 11 రోజులు పడుతుంది. కాబట్టి ఒకసారి టీ, ఒకసారి స్నాక్స్, ఒకసారి మంచినీళ్ళు ఇచ్చేలాగా ఈ 11 రోజుల కార్యక్రమం చేయిస్తారు. చేసిన తర్వాత సంవత్సరంలో ఒకసారి 365 రోజులకి శ్రాద్ధ కర్మ ఒక్కరోజు చేస్తే ఆ ఒక్కరోజు వాళ్ళకు ఒక రోజుతో సమానంగా ఒక రోజు ఫుడ్ పెట్టినట్టు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొకసారి చేస్తే ఆయన చనిపోయిన తిథుల్లో నెక్స్ట్ డే ఫుడ్ పెట్టినట్టు. మన ఇంట్లో బ్రతుకున్నప్పుడు మనం ఎలాగైతే మన తాతలకు ఫుడ్ పెట్టేవాళ్ళమో అలా చనిపోయిన తర్వాత పెట్టడం. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ యొక్క నాకు డౌట్ వచ్చేది, మా గురువుగారిని అడిగాను నేను,
గరికపాటి గారు, చాగంటి గారు వీళ్ళే కాకుండా భారతీతీర్థ స్వామి వారు వీళ్ళంతా ఇదే కదా మన ప్రపంచం. వాళ్ళని గురుగారు మరి చనిపోయిన తర్వాత పురాణపండ రాధాకృష్ణమూర్తి గారు చనిపోయిన తర్వాత గురుగారు వాళ్ళు జన్మెత్తేస్తారంటున్నారు కదా! మరి జన్మెత్తేసినప్పుడు మరి మనం పెట్టే పిండం అక్కడ ఖాళీ అయిపోద్ది కదా! పితృలోకం. ఖాళీ అయిపోయినప్పుడు జన్మ వేసినప్పుడు వాడికి ఎలాగెళ్తదంటే, అతను ఏ జన్మ ఎత్తినా సరేనంట ఆ జీవుడు సపోజ్ ఒక ఆవు జన్మ ఎత్తాడు అనుకుందాం. ఈ యొక్క పెట్టినటువంటి పిండాన్ని స్వధాదేవి, మామూలు హోమాలు, యజ్ఞాలైతే స్వాహాదేవి. ఈ అగ్నిదేవుడు అక్కడ. ఇక్కడ స్వధాదేవి ఏం చేస్తుందంటే అగ్ని దేవుడి భార్యలో వీళ్ళు. అది తీసుకెళ్ళి మనకి ఆ చనిపోయినటువంటి వాళ్ళకి గడ్డి తింటుంది కాబట్టి గడ్డి కింద మారుస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్. ఎనర్జీ ఎలాగైతే పొటెన్షియల్ ఎనర్జీ క్షితిజ శక్తి గతిజ శక్తిగా కైనటిక్ ఎనర్జీగా మారుతుందో, కోల్లో ఉన్నటువంటి థర్మల్ ఎనర్జీ ఎలాగైతే ఎలక్ట్రిసిటీగా మారుస్తున్నామో, అలాగే వాటర్ హైడ్రో ఎలక్ట్రిసిటీని మారుస్తున్నామో ఆ విధంగా ఎనర్జీస్ మారుతాయి. కాబట్టి శక్తులు చనిపోయినా ఎక్కడికి వెళ్ళదు. ఎనర్జీ ఆవు రూపంలో ఉంది ఎనర్జీ. అందులో ఉన్నటువంటి దానికి ఈ ఎనర్జీకి తీసుకెళ్ళి పెడతారట. అందువలన వీళ్ళు మనం చేయాల్సినటువంటి శ్రాద్ధ కర్మలు కరెక్ట్గా 11 రోజులు చేయాల్సిందే. కానీ ప్యాకేజీలు వచ్చి ప్యాకేజీ పంతులతో భయపడిపోయి 2 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు అడిగేసరికి సామాన్య మానవుడు గుండె బేజారెత్తిపోయి గుండె అడిలిపోయి పిండాలు పెట్టడం మానేస్తున్నాడు. ఇక డబ్బున్న మహారాజులు వాళ్ళు ఏం చేస్తారంటే లఘు పూజ, మా గురువుగారు చాగంటి గారు చెప్తారు, బ్రహ్మాండంగా అంటారు. ఏంటి ఏమన్నా లఘువే ఏమన్నా ఉందా అని, పిల్లలు ఎన్ని రకాలు పుత్రులు ఎన్ని రకాల వీడియోలో చెప్తారు. లఘువే ఏమన్నా ఉందా, నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నాను, నాకు టైం కుదరదు, 11 రోజులు నేను ఇండియాలో ఉంటే నాకు అక్కడ జాబ్ పొద్ది, తొందరగా 1 డే 2 డేస్లో చేసేస్తా అంటే ఎస్ ప్యాకేజ్ ఇస్తే రెడీ అంతా. సో లఘు ఉందండి చేసేస్తామని చెప్పి పెడుతున్నారు. అలా పెట్టకూడదు. ఏ రోజు కార్యక్రమం ఇప్పుడు 365 ఒత్తుల కాన్సెప్ట్ అండి కార్తీక మాసం. ఏ రోజుగా ఆ రోజు దండం పెట్టరా నాయన వత్తు అని చెప్పడం మానేసి 365 రోజులు శుభ్రంగా ఆడేసుకుని ఒకే రోజున 365 ఒత్తులు పెట్టేవాళ్ళు 100 మంది ఉన్నారు. 10 సంవత్సరాల ఒత్తులు ఆ రేట్లు కూడా వాళ్ళు దొరకదు కాబట్టి 500 రూపీస్ అమ్ముతారు ఈ ఒత్తులు, మామూలు ఒత్తులు 365. సో ఎక్కడ చూసినా ఎక్స్‌ప్లాయిటేషన్ మతంలో కానీ ఇది కానీ. ఆమె ఏం చెప్పుద్దంటే చక్కగా ఆత్మ ఉన్నది గ్యారంటీ, ఐ హ్యావ్ ఫేస్డ్ ఇట్. అందుకని ఇది కన్ఫర్మ్డ్ అన్నమాట. మనం చెప్పడం వల్ల క్లారిటీ వచ్చేస్తుంది. దేవుడు ఉన్నాడంటే సాధన చేసుకుంటారు, ఆత్మ ఉన్నదంటే వీళ్ళు రెడీ అయిపోతారు ధర్మం చేయడానికి. అది ఆ ఉద్దేశంతో మనం చెప్తున్నాం. ఆమె ఏం చెప్పిందంటే ఆత్మ ఉంది, నేను ఫేస్ చేశాను. అండ్ ఈ చచ్చిపోయేటప్పుడు భయాలు ఉంటాయి, బాబాయ్ ఏమైనా కాళ్ళు చేతులు వంగిపోతాయేమో, శరీరానికి, అది ఆత్మకు లేదు. సో దెర్ ఇస్ నో పెయిన్, దెర్ ఇస్ ఫుల్ కామ్నెస్ అండ్ అవర్ హ్యాపీనెస్. అండ్ వెళ్ళిన తర్వాత ఐ కుడ్ ఏబుల్ టు సీ ఆల్ ద పీపుల్, అందరూ కూడా ఏడ్చేటటువంటిది అంతా కూడా నేను చూస్తున్నాను, అంతా వింటున్నాను. ఆ తర్వాత నాకు ఈ ఏదో ఒక లైటన్ అయినట్టుగా అనిపించింది. అండ్ అగైన్ లైటన్ అయినటువంటిది మళ్ళీ నేను బాడీలోకి అబ్జార్బ్ అయినట్టుగా, నదులు ఏ విధంగా అయితే సముద్రంలోకి వెళ్తాయో కలుస్తాయో ఆ విధంగా నేను ఎక్కడికో వెళ్ళి మళ్ళీ నా బాడీలోకి నేను వచ్చానన్న ఫీలింగ్ క్లియర్గా కనబడిందని చెప్పిందండి. అందుకనే అది పునర్జన్మ సిద్ధాంతం కరెక్ట్ అండి. ఆపరేషన్ సింధూర్ జరిగే టైంలో కొన్ని బైట్స్ తీసుకున్నారు అప్పట్లో. ఎక్కడ మనకి బాంబే కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో అన్నిట్లో అన్ని చోట్ల జరిగినాయి మీడియాకి సంబంధించి. కొంతమంది యువత మీరు గమనించినట్టయితేనండి, వాళ్ళు చెప్పింది అసలు ఇక్కడది లైఫ్ కాదు, మాకు పైన లైఫ్, దానికోసమే మేము పోరాడతాం. వాళ్ళలో అంత నాటుకుపోయే విధంగా వీళ్ళు జిహాద్ అంటారు. జిహాద్ వీళ్ళందరికీ కరెక్ట్ మొగుడు ఒకడు ఉన్నాడండి, మా మనోహర్. ఎలా అంటే ఈ మత తీవ్రవాదము లాగా ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. అది కరెక్ట్, మనోహర్ చెప్పింది కరెక్ట్. ఎలా అంటే ఈ నా కోసం నేను త్యాగం చేస్తాను, మతం దేవుడు నిన్ను అర్పించుకోమన్నాడు, దేవుడు పని ఇది, నువ్వు త్యాగం చేయాలా, బలి చేయాలా, అవతల వాళ్ళని సాక్రిఫైస్ చేయాలా, నువ్వు దేవుడికి అంకితం అవ్వాలా అని కొరడాలతో కొట్టుకోవడాలు. ఆ తర్వాత ఇదంతా ఒక టెర్రరిస్టిక్ యాక్టివిటీ అనమాట. ఈ టెర్రరిస్టిక్ యాక్టివిటీని చేసేది పాకిస్తాన్ మాత్రమే చేస్తుంది, మామూలు ఇండియన్ ముస్లిమ్స్ చేయరు. ఆ పాకిస్తాన్ వాళ్ళ బార్డర్లో ఇప్పటికి కూడా వాళ్ళు ఎల్ఓసి దగ్గర లోపల ట్రైనింగ్ క్యాంప్స్ ఉంటాయి. ఆ ట్రైనింగ్ క్యాంప్స్లో దీన్ని నిజం చెప్పాలంటే ఒకానొక సమయంలో అమెరికాయే ప్రోత్సహించింది దీన్ని. ఎందుకనంటే ఇండియా ఎదగకూడదు, కేవలం ఒకటే ఇంటెన్షన్, ఇండియా సూపర్ పవర్ అవుద్ది అన్నది నగ్న సత్యం. 2045కి మనమే సూపర్ పవర్, ఇవన్నీ తొక్కి పడేస్తాం. టెక్నాలజీలో ఈ రోజున మనం శుక్రయానికి వెళ్ళిపోతున్నాం, ఇస్రో పంపుతుంది, నాసా కూడా కాదు.
నాసా మన కాళ్ళ దగ్గరకు వచ్చింది, ఇస్రో సైంటిస్టులు అంతా నాకు తెలుసు, అందుకని చెప్తున్నా. సో మంగళయాన్ ఈ ఈ ఇలా మనం అన్ని గ్రహాలని, చంద్రయాన్ అప్పట్లో ఆయన మనకి ఫస్ట్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వెళ్ళాడు అని అన్నప్పుడు ఎంతో ఇదిగా రష్యా పంపింది, మన ఇండియా ఇప్పటికి వెళ్తాము అనుకున్నాం, వచ్చేసాం మనం. కాబట్టి వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఇండియాని తొక్కిపడేయాలా, ఈ ఒక్క ఉద్దేశంతోనే అమెరికా ఉద్దేశం. మనతో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా మనం ఇండియాని నమ్మం, మనల్ని అమెరికా నమ్మదు. ఇట్స్ ప్యూర్లీ అ బిజినెస్ ట్రేడ్ అంతే. అలాగే చైనా డ్రాగాన్ అని పేరు పెట్టాడు. డ్రాగాన్ అంటే ఎదవలు అని అర్థం. ఆ డ్రాగాన్ గాళ్ళు వాళ్ళ వైరస్లు మనకే కాదు వాళ్ళ అమెరికాకు కూడా మొగుడు అనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద వైరస్లు వేస్తూనే ఉంటారు. మీరు రీసెంట్గా చూసారో లేదో, వైరస్లు ఒక యంగ్ హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఫ్రెండ్స్ ఇద్దరు, లవర్స్ ఇద్దరు కూడా వైరస్ని కొత్త కరోనా లాగా ఒకటి క్రియేట్ చేసి అమెరికాలో వదిలేద్దామని వెళ్ళారు పొలాల మీద. వైరస్ని తయారు చేసి వదులుతూ ఉంటారు. అండ్ అమెరికన్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది కూడా వాళ్ళని. సో ఈ విధంగా మనకి పహల్గామ్ దాడిలో వాళ్ళు ఏం చేస్తారంటే, అంతకు ముందు కూడా ఒక 50 సంవత్సరాల నుంచి ఇండిపెండెన్స్ జిన్నా అయినప్పటి నుంచి కూడా వాళ్ళు కక్ష పెట్టేసుకున్నారు మన మీద, దాయాదులు. ఇప్పుడు అది కామన్ అండి. ఎందుకనంటే ఇప్పుడు అన్నదమ్ముల ఆస్తుల వ్యవహారాల్లో మనం హిందువులమైనా ధర్మం మాట్లాడాలా. ఒకళ్ళొకళ్ళు అన్నకి ఎక్కువ వెళ్ళిందని, తమ్ముడికి ఎక్కువ వెళ్ళిందని ఎలాగైతే దాయాదుల మధ్య గొడవలు ఉంటాయో, మనం వాళ్ళు దాయాదులు కాబట్టి మనం ఏదో వాళ్ళకి అన్యాయం చేసేసామని ఇంటర్ప్రెట్ చేసుకొని, మిస్అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ రిలేటివ్స్ అంతా ఇక్కడ ఉండిపోయారు అంటే, మనం ఎంత మంచి వాళ్ళం అంటే, వక్ఫ్ బోర్డ్ దీన్ని ఎవరు ముట్టుకోకూడదు, వాళ్ళ ఆస్తులు అప్పుడు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, రానటువంటి వాళ్ళ ఆస్తులు ఇక్కడ స్థిరాస్తులు ఉండిపోయినాయి కదా, దాన్ని వక్ఫ్ బోర్డ్ కింద ఉంచి దాన్ని మంచి పనులకి వేరే వాళ్ళు చేసుకోకుండా మంచిగా ఎంత వాళ్ళకే ఉపయోగపడేలాగా చేశారు. అంత మంచి ఇండియా మీద వాళ్ళ కక్ష పెట్టుకున్నారు. వాళ్ళు జిహాద్ అని అది మతోన్మాదం అండి, ఇస్లాం మతోన్మాదం. అది తీవ్రవాదత్వం. వాళ్ళు ట్రైనింగ్ క్యాంప్స్ ఇచ్చి మన మీద వదులుతూ ఉంటారు. ఆ నైబరింగ్ ఏరియాల్లో ఉన్న గ్రామీణ వాళ్ళందరినీ కూడా చంపుతూ ఉంటారు. నేను ఈ పహల్గామ్ దాడిలో పార్టిసిపేట్ చేసినటువంటి బ్రిగేడర్లు, మన బోయినపల్లిలో బ్రిగేడర్లు, వాళ్ళు తర్వాత ఎయిర్ ఫోర్స్ కమాండర్, చైర్మన్, వీళ్ళంతా మేము రెగ్యులర్ కలుస్తూ ఉంటాం. సో వాళ్ళు చెప్పిన మాటలు నేను విన్నాను కదా. అసలు వాళ్ళు ఆ రోజున ఒక మీటింగ్ ఉంది మాకు, బ్రిగేడరు మిగతా వాళ్ళంతా రావాలి. సో ఆ మీటింగ్లో వాళ్ళు మేడము సార్ రాలేదు. మేడం వెరీ పవర్ఫుల్ అనమాట, ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఆమె స్క్వాడ్రన్ లీడర్ అనమాట. ఆమె రాకుండా వాళ్ళు ఇన్ఛార్జ్ వస్తే, సార్ మేడం ఎక్కడికి వెళ్ళారంటే, ఎక్కడో పహల్గామ్ సంగతి కాదు, ఇక్కడ చార్మినార్లో మనకున్నారు బోల్డంతమంది అని వాళ్ళని టెర్రరిస్టులను చెక్ చేయడం కోసము ముందు జాగ్రత్త చర్యలుగా కుకట్పల్లి కూడా షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్తో వీళ్ళందరూ ఏం చేసేవారంటే, ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు, పోలీసులు పాపం, ఆర్మీ వాళ్ళు. ఆ టైంలో వీళ్ళంతా చెక్కింగ్ చేయడాలు, పాస్పోర్ట్లు ఇలాగా అయినప్పటికీ ఉంటారు ఇంకా. సో ఆ విధంగా మనకి అది తీవ్రవాదత్వంలో జిహాద్ అనేటటువంటి ఒక దుస్సాంప్రదాయం. ఎలా అయితే హిందూ మతంలో, హిందూ మ్యారేజ్ వ్యవస్థలో పెళ్ళిళ్ళే కాకుండా సతీ సహగమనం ఒకటి, రెండోది వరకట్నం ఒకటి, మూడోది చనిపోయినటువంటి ఆడవాళ్ళ వితంతు పునర్వివాహాన్ని వ్యతిరేకించడం ఒకటి, ఇవన్నీ ఎలాగైతే హిందూ మ్యారేజ్ వ్యవస్థలో లోపాలో, అలా ఇస్లాం మతంలో ఉన్న లోపం ఏంటంటే జిహాద్. దేవునికి నువ్వు అంకితం చేస్తే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, దేవుడు నీకు ప్రమోషన్ ఇస్తాడు అని పీర్లు, హజరత్తులు, వీళ్ళు కలిమాల్లో అన్నీ ప్రాక్టీస్ చేయించి, ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి హజరత్తులు అంటే మనకు పూజారులాగా అనమాట. సో పీర్లు అంటే మనకి ఆళ్వార్లాగా వాళ్ళు, అది వేరు. ఈ హజరత్తులు ఇక్కడ ఉన్నటువంటి చేసేటటువంటి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు అలాగా. అందువల్లనే వాళ్ళు దాడి చేస్తుంటారు. అందువల్లనే మనం పహల్గామ్ దాడి జరిగిందనమాట అండి. కానీ ఇప్పుడు ఈ వరల్డ్ వార్ ఏదైతే ఉందో, ఇది మూడో ప్రపంచ యుద్ధం మతపరంగానే వచ్చే అవకాశం ఉంటుందా? 100% మతప్రవక్తంగానే వస్తుంది. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు క్లియర్గా చెప్పారు, అతి దగ్గరలో ఉంది, అధర్మం వల్ల వస్తుంది. ఎందువల్లంటే మీకు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్పారంటే, నాస్ట్రడామస్ కూడా అదే చెప్పాడు. వంగా బాబా బల్గేరియన్ జ్యోతిష్కురాలు, అంధురాలు, కళ్ళు లేని ఆవిడ. నాస్ట్రడామస్ ఏమో ఈయన ఫ్రాన్స్కి చెందినటువంటి ఆస్ట్రాలజర్ కమ్ ఫిజిస్ట్ అనమాట. వీళ్ళంతా ఏం చెప్పారంటే, శని మీనరాశిలోకి వచ్చినప్పుడు అర్త్క్వేక్స్ వస్తాయి అన్నారు. వచ్చినాయి. మయనార్ థాయిలాండ్లో వచ్చింది, ఇస్లామాబాద్ పాకిస్తాన్లో వచ్చింది, బ్యాంకాక్లో వచ్చింది, హైదరాబాద్లో ట్రెమర్స్ వచ్చినాయి, రామగుండంలో ట్రెమర్స్ వచ్చినాయి, ఇట్లా రకరకాల చోట. ఇంకా నెక్స్ట్ మా జల ప్రళయాలు వస్తాయన్నారు, వచ్చినాయి.
మౌంట్ ఆబూలో అగ్ని ప్రమాదాలు వస్తాయని ఫారెస్ట్ కాలిపోయింది. అది స్పిరిచువల్ ఏరియా, అది ఏకంగా గిర్నార్ అని గిరిశిఖరం అంటాము మౌంట్ ఆబులో. ఆ పైన దత్తాత్రేయులు వారు వెలుస్తారు, క్రిందంతా స్పిరిచువల్ ప్లేస్ ఇది. ఇక్కడ బ్రహ్మకుమారీస్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ కూడా, అదంతా కూడా కాలిపోయింది ఫారెస్ట్ అగ్ని ప్రమాదాలు. తర్వాత వైరస్ మ్యుటేషన్స్ చెందుతుంది అన్నారు. హిమాలయ యోగి ప్రభాకర్ గారు కూడా, మా గురుగారు, వన్ ఆఫ్ మై గురు, వీళ్ళందరూ కూడా బాహాటంగా 82 వైరస్లు వస్తాయని ఆయన అందరూ చెప్తున్నారు. మ్యుటేషన్ చెందుతుంది కూడా, కరోనా రూపాంతరం చెందుతుంది. ఆ విధంగా కరోనా వైరస్ వచ్చిందా రాలేదా? వచ్చింది. మళ్ళీ వచ్చిందని హాస్పిటల్స్ కూడా రెడీ చేశారు. ఏపీ గవర్నమెంట్ ఏకంగా ఆర్డర్స్ కూడా ఇచ్చింది. నెక్స్ట్ దాని తదనంతరం ఏం జరిగిందంటే ఈ యొక్క ఇది యుద్ధం జరుగుతుంది అన్నారు. అనుకోకుండా వాళ్ళు పాల్గామి యాత్రికుల మీద పడ్డం, ఆ తర్వాత వాళ్ళు కోసిపడేయడము, మనం సర్జికల్ స్ట్రైక్లా వెళ్ళడము, యుద్ధాలు. ఆ తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇక యుక్రెయిన్ రష్యన్ యుద్ధాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇరాన్ కూడా మన స్ట్రాటజీని, ఇజ్రాయెల్ మన స్ట్రాటజీని ఉపయోగించి 200 మోడీ గారు ఎలా చేశారో అలా చేయడము, ఇవన్నీ అలా కాలక్రమేణా వచ్చేస్తూ 3వ ప్రపంచ యుద్ధంకి వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుందంటే చెప్తాను వినండి. శని మీనరాశిలోకి వచ్చినప్పుడు ఈ ఇలాంటివన్నీ జరుగుతాయన్నారు, జరిగింది. అండ్ 2025 నుంచి ఈ హ్యుమానిటీ మొత్తం స్మాష్ అయిపోతుంది, మానవత్వపు విలువలు పోతాయని చెప్పారు. ఖచ్చితంగా మానవత్వపు విలువలు తగ్గిపోతాయి కూడా. కాశీనాథ్ మహారాజ్ అని చెప్పేసి ఆయన భువనేశ్వర్లో ఉన్నారు. మన అన్నమయ్య పాటలు పాడతారు కదా శోభారాజ్ మేడం గారు, ఆవిడ తిరుపతి, ఆమె అన్నమయ్యపురంలో ఈ కాశీనాథ్ మహారాజ్ గారిని పిలిచి అన్నమయంలో కల్కి అవతారం గురించి చెప్తూ మొత్తం ఈ భవిష్యమాలిక గురించి ఆయన చెప్తారు. భవిష్యమాలిక ఏంటంటే, అంటే మనకి కలియుగ భవిష్యోత్తర పురాణం ఎలాగో, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిది ఎలాగో, ఈ భవిష్యమాలిక పూరి జగన్నాథ స్వామి గుడి లో జగన్నాథుడి ఫ్రెండ్స్ అయినటువంటి పంచసకులు అంటారు ఋషులు, వాళ్ళకి శ్రీకృష్ణుడు చెప్పాడు, అది రాయించారు. అప్పట్లో అది మనకు ఒక భవిష్యోత్తర పురాణం లాంటిది. అది దాని ప్రకారం కూడా 2025 నుంచే స్టార్ట్ అయింది. అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ అందులో ఏం చెప్పారు, పూరి జగన్నాథ స్వామి గుడి మీద ఈ యొక్క జెండా ఉంటుంది, దాని పాప వినాశన జెండా అంటాము. ఆ జెండాని నీలి చక్రం అంటాం, చక్రం, సుదర్శన చక్రం. ఆ జెండా పదే కింద పడిపోద్ది అన్నారు. మొన్న గరుత్మంతుడిలాగా వచ్చి ఆ యొక్క గ్రద్ద వచ్చి తీసుకుని రౌండ్గా తిరగడం కూడా చూసాం మనం, చాలాసార్లు పడిపోయింది. అలాగే రాళ్ళు పడిపోతాయి అన్నారు, పెద్ద పెద్ద రాళ్ళు ఆ సముద్రం మీద నుంచి, ఆ పైనుంచి పడ్డాయి. అసలు ఆ రాళ్ళు అక్కడ లేవు, ఎలా పడ్డాయి ఎవరికి తెలియదు. అలాగే చక్రం, నీలి చక్రం దగ్గర కాలిపోతుంది జెండా అన్నారు. దాని దగ్గర ఒక దీపారాధన చేస్తుంటే ఈ జెండా కంటుకొని ఈ జెండా కాలిపోయింది. ఆ విధంగా ఈ యొక్క ఆ రక్తం పూరి జగన్నాథ స్వామి గుళ్ళో కనబడినప్పుడు కలియుగాంతానికి దగ్గరకు వచ్చేసాం అన్నారు. ఒక అతను చనిపోయాడు, ఒక పూజారి. కాబట్టి ఈ రకంగా వాళ్ళ భవిష్యమాలిక చెప్పినటువంటి సిగ్నల్స్, ఇక్కడ శని మీనరాశిలోకి వచ్చిన సిగ్నల్స్, నాస్ట్రడామస్ చెప్పినటువంటివి, వంగాబాబా 9/11 అటాక్స్ అని చెప్పగలిగింది, చైనా రైజ్ ఆఫ్ చైనా, మళ్ళీ చైనా రైజ్ అవుద్దని చెప్పింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ యొక్క ఈ ప్రిన్సెస్ డయానా మరణిస్తుందని చెప్పింది. ఇవన్నీ కూడా కొరిలేట్ అవుతున్నాయి రిలేట్ చేస్తే కనుక. ఆ విధంగా ఈ యొక్క 2025 సంవత్సరంలో నుంచి పతనం స్టార్టు. ఈ శని మేషరాశిలోకి 2027 సంవత్సరంలో వస్తాయి, యుద్ధాలు ముందుకెళ్తాయి. ఆ తర్వాత మనకి ఈ యొక్క బయో వార్స్ వస్తాయి. ఈశాన్య దిక్కుల నుంచి శని వృషభ రాశిలోకి వచ్చినప్పుడు నియంత వచ్చేస్తాడని చెప్పారు. ఇప్పుడు అద్భుతమైనది చెప్తాను మీకు. బనగానపల్లి నిన్నే ఆయనకి ఇప్పుడు లైవ్లో చేద్దామంటే ఫోన్ చేద్దాం, ఆయన లైవ్లో ఫోన్ చెప్తాడు. 2025-27కి ఈ యొక్క శని వృషభ రాశిలోకి వచ్చినప్పటికీ మనకి ఇది జరుగుతుందంట. ఇది నియంత వచ్చేస్తున్నాడు, కల్కి వచ్చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క కలికి వచ్చేస్తున్నాడు అంటే గుర్రం మీద అన్నట్టు కాదు వీళ్ళకి. ఇప్పుడు కాశీనాథ్ మహారాజ్ గారు అబ్బాయి ఉన్నాడండి, ఇప్పుడు ఆయన 5 స్టెప్స్లో కానీ ఇంటర్వ్యూ ఎవరు, ఆయన పుట్టాడు, ఆయన మిరాకిల్స్ చేయడం అందరూ కూడా వెళ్ళారు చూశారు. రామయోగి అని ఒక ఆయన వెళ్ళాడు చూశాడు, అదంతా కూడా ఇవన్నీ స్లోగా తెలుస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ ఈశాన్య దృష్టిల నుంచి గాలులు వస్తాయని చెప్పారు, విషపు వాయువులు వస్తాయన్నారు. ఆ విషపు వాయువులు మనకి ఏమవుతాయట, ఈ బయో వార్ ఇప్పుడు జరుగుతోంది. ఈ చైనా వాళ్ళు తీసుకెళ్ళి ఆ విషపు వైరస్లను తీసుకెళ్ళి ఎలా పెట్టారు అలా. శని మిథున రాశిలో ప్రత్యేకించి వాళ్ళ బనగానపల్లి దేవస్థానం వాళ్ళు ఇదే అది చేశారు, వాళ్ళకి చేస్తున్నాను నేను, చేస్తున్నాను. హలో గురుగారు, నేను మొలపూడిని గురుగారు.
నమస్కారం గురుగారు. ఇక్కడ మా హీరో ఉన్నాడు అంజుబాబు గారు. ఆయన నేను ఈ యొక్క శని వృషభ రాశిలోకి వస్తున్నప్పుడు మనకి ఒక నియంత వస్తున్నాడు అని చెప్పారు సార్ బ్రహ్మం గారు వాళ్ళు. అవునండి, ఇదిగో చెప్పండి సార్కి చెప్పండి, ఒక్క నిమిషం సార్. మాట్లాడండి సార్. చెప్పండి గురుగారు. చెప్పండి సార్. శని వృషభ రాశిలోకి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? అయ్యా, ఇప్పుడు ఇది కృతయుగము. మొట్టమొదటి మనం తెలుసుకోవాలి. అవును సార్, వినబడుతుందండి. అవును గురుగారు. 1962లో అష్టగ్రహాధిపతి వచ్చింది. చంద్ర భాస్కర గురు శుక్రులు ఏకరాశిపతులైనా కృతయుగం పొందుతోండు అని చెప్పి వేదవాస మహాముని భాగవతంలో రాసిస్తాడు 12వ స్కంధంలో. చంద్ర భాస్కర గురు శుక్రులు ఏకరాశిపతులైనా కృతయుగం పొందుతోండు అని చెప్పి 12వ స్కంధంలో వేదవాస మహాముని రాసి ఉన్నాడు. ఇప్పుడు 62 నుంచి ఇది కృతయుగం. అవును సార్, ఇది కృతయుగం. 1000 ఏళ్ళు కృతయుగ ధర్మం నడుస్తుంది. కలాప అనే గ్రామం నుంచి దేవాన్ని నడుస్తూ వాళ్ళంతా మహాపురుషులు తోడుగా వస్తారని 12వ స్కంధంలో ఉంది. ఇప్పుడు ఇది కృతయుగం కాబట్టి భారతదేశం కృతయుగంలో భారతదేశంలో ఒక చక్రవర్తులు పరిపాలించేటువంటి టైం అన్నమాట. చక్రవర్తులు పరిపాలిస్తారు. చక్రవర్తులు అప్పుడు కృతయుగంలో చక్రవర్తులే కదా ఉంది. అవునవునండి. ఈ చక్రవర్తులు ప్రపంచాన్నంతా ఏలేటువంటి మహానుభావుడు ఆధ్యాత్మికవేత్త. ఆయన సువాసన విద్య, సువాసనము నీకు స్థిరపయ్యుడు అని చెప్పి కాలజ్ఞానంలో ఉంది. ఆయన మహావిద్యతో ప్రపంచాన్నంతా ఏకము చేసేదాన్ని. ఏ ఆయుధము ఆయన మీద మారుతూ ప్రపంచాన్నంతా వృషభ రాశి, మేషరాశి అయిపోయిన తర్వాత వృషభ రాశిలోకి శని ప్రవేశం జరుగుతానే. వృషభ రాశి ధర్మదేవత శిఖరము. అది అంటే దగ్గరకు వచ్చాం మనం. 2027న్నరకి శని మేషరాశిలోకి వస్తాడు. 2030కి శని వృషభ రాశిలోకి వచ్చేస్తాడు. వృషభ రాశిలోకి వస్తాడు. వృషభ రాశిలోకి వచ్చి వృషభ రాశి జరిగిపోవడంలో కానీ జరిగిన తర్వాత కానీ మహాపురుషుడు అత్యంత తరహా భారతదేశానికి నియుక్త. ఖచ్చితంగా నేను చెప్పినా చెప్పకపోయినా, ఎవరు చెప్పకపోయినా చెప్పకపోయినా ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే, జరిగి తీరాల్సిందే. అంతే. అదే గురుగారు, మళ్ళీ చేస్తాను గురుగారు. తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాము, పెడదాము. అంజుబాబు గారికి తర్వాత ఇస్తాం, మాట్లాడుదురు కానీ. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. ఇది నేను చెప్పింది కాదు, మన బ్రహ్మంగారి దేవస్థానం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వంశస్థులు వెళ్ళు. సో కాలజ్ఞానంలో క్లియర్గా చెప్పబడింది. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో శని వృషభ రాశిలోకి వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా నియంత వస్తాడు, ధర్మదేవత వస్తుంది, కల్కి అవతార ఆవిష్కారం. అదే భవిష్యమాలికలో కాశీనాథ్ మహారాజ్ గారు కూడా చెప్పేది, వాళ్ళంతా దాన్ని ప్రచారం చేసేది. 2000 ఏదైనా మీరు అడిగిన ప్రశ్నకి దగ్గరగా వచ్చేసింది. యూరోప్ విల్ బీ ద సెంట్రల్ ఫిగర్ ఫర్ ద థర్డ్ వరల్డ్ వార్ అని వంగా బాబా చెప్పింది. అందువల్ల మనం ధర్మాన్ని మనం చేసుకోవాలి. ఇక ప్రపంచం థర్డ్ వరల్డ్ వార్గా ట్రాన్స్ఫర్మ్ అవుతుంది. న్యూక్లియర్ వెపన్స్ని వాడతారు, అందులో ఏ విధమైనటువంటి కాంప్రమైజ్ లేదు. వి షుడ్ నాట్ బిలీవ్ అమెరికా. అండ్ డెఫినెట్గా ఈ యొక్క రేస్ అతి దగ్గరలోనే 2034కి మొత్తం ఇది ట్రాన్స్ఫర్మ్ అయిపోద్దండి థర్డ్ వరల్డ్ వార్గా.